సో ఫైనల్లీ అయితే మనకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎవరైతే యూజ్ అయితే చేస్తున్నారో వీళ్ళకి 2 ధమాకా ఆఫర్స్ అయితే వచ్చాయి. సో దాంతో పాటు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు అయితే చెప్తాను. ఇప్పుడు మన జింగోలో 50% అప్ టు 350 రూపీస్ ఆఫర్ వచ్చింది. ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఎవరైనా జింగో పేపాల్ ఆఫర్ యూజ్ చేయకు అంటే న్యూ పేపాల్ అకౌంట్, న్యూ జింగో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆఫర్ అయితే యూజ్ చేయండి. మీకు దానికి రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు వాటిని వెళ్ళి చెక్ చేసుకుంటే ఎలా బై చేయాలి ఏంటని ఆల్రెడీ ఇంటిమేషన్ అయితే ఇచ్చాను. సో ఫస్ట్ గా వచ్చేటప్పటికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ కి ఇప్పుడు ఏటీఎం విత్డ్రా చేసిన లో లిమిట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది అఫీషియల్ గా వచ్చిన న్యూస్, అది కూడా COVID-19 కారణంగా వచ్చిన న్యూస్ అన్నట్టు. సో దీనికి రిలేటెడ్ గా వాళ్ళు ఏంటంటే ఇంచుమించుగా 90 డేస్ అంటే 3 months పాటు మనకి ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎన్నిసార్లైనా ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇదొకటి మనకి ఈ 2 ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 ఇప్పుడు వచ్చిన గుడ్ న్యూస్ అన్నట్టు. సో ఈ గుడ్ న్యూస్ లో మనం ఏంటంటే కావాలని వెళ్ళి ఏటీఎం కి విత్డ్రా చేయొద్దు, కొంచెం సేఫ్ గా వెళ్ళి విత్డ్రా చేయండి. సేఫ్ గా వెళ్ళమంటే మీకు తెలుసు, హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయండి, దాంతోపాటు మాస్క్ పెట్టుకోండి, దాని తర్వాత గ్లౌస్ వేసుకోండి. మాక్సిమం గ్లౌస్ వేసుకుని హ్యాండ్ శానిటైజర్ కూడా అవసరం లేదు. సో మీరు ఈ ప్రికాషన్స్ అయితే పాటించి ఏటీఎం దగ్గరికి వెళ్ళి మనీ అయితే విత్డ్రా చేయండి. సో ఇంకొకటి, కావాలని బయటకి అయితే తిరగొద్దు, ఎందుకంటే మీ వల్ల ఒక 10 మందికి స్ప్రెడ్ అయితే కనుక అది మనమే బాధ్యత వహించాలి. సో ఇండియన్ సిటిజన్ గా మనం అయితే ఇప్పుడైతే రెస్పాన్సిబుల్ వహించాల్సిన సమయం అయితే వచ్చింది. సో ఇంట్లోనే ఉండండి, హ్యాపీగా ఉండండి, ఇది నేను చెప్పాల్సింది. సో ఇప్పుడు మీకు ఈ 2 అప్డేట్స్ అయితే వచ్చాయి కదా. ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అయితే చేయాల్సి ఉంది కదా, ఐటీ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంది కదా, అది March 30 అని లాస్ట్ డేట్ చెప్పారు. సో అది కూడా ఇప్పుడైతే ఎక్స్టెండ్ చేశారు. ఇంకొకటి ఆధార్ పాన్ కార్డ్ తో లింక్అప్ అయితే చేయాలి. దీన్ని కూడా మనకి June 30 వరకు మనకి ఎక్స్టెండ్ అయితే చేశారు. సో ఈ లోపల ఒకవేళ మనం ఆధార్ పాన్ లింక్అప్ చేయకపోతే ఇంచుమించు 10,000 20,000 అట్లా ఫైన్ అయితే వేస్తామని చెప్పారు. సో నాకు అప్రాక్సిమేట్లీ తెలీదు. సో 10,000 అబౌవ్ అయితే ఫైన్ అయితే వేస్తామని చెప్పారు కదా, అది ఇప్పుడు ఏంటంటే డేట్ ఎక్స్టెండ్ చేశారు. మీరు June 30 వరకు ఎప్పుడైనా మీ ఆధార్ ని పాన్ తో లింక్అప్ అయితే చేసుకోవచ్చు. మీకు దీనికి రిలేటెడ్ కావాలంటే తర్వాత వీడియోస్ అయితే చెప్తాను. సో ఇది ఒక అప్డేట్ అయితే. సో మీకు పాయింట్స్ అర్థమయ్యాయి అనుకుంటాను. మీరు ఏటీఎం నుంచి ఎన్నిసార్లైనా మనీ విత్డ్రా చేయొచ్చు, అదొకటి ప్లస్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే మీ అకౌంట్ లో 0 రూపీస్ ఉన్నా కూడా 3 months పాటు మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఇంకొకటి, అది ఈ రోజు నుంచి నిన్నటి నుంచి అయితే నాకు తెలియదు, ఇంచుమించు ఇప్పటి నుంచి 90 డేస్ క్యాలిక్యులేట్ చేసుకోండి. దాని తర్వాత ఎంఏబి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఓన్లీ COVID-19 కారణంగానే వాళ్ళు ఇస్తున్న అప్డేట్. అంటే ప్రతి ఒక్క యూజర్ కూడా ఎటువంటి ప్రాబ్లం రాకూడదని ఒక చిన్న ఇంటెన్షన్ మాత్రమే దీని వెనకాల ఉన్నది, ఇంకా వేరే ఏమీ లేదు. దాని తర్వాత ఇప్పుడు నార్మల్ గానే ఎంఏబి కట్ అవుతుంది, మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అని చెప్పేసి అది 3,000 ఇలా ఉంటుంది కదా, ఎస్బీఐ అయితే 3,000, ఇవన్నీ అలాను. సో ఇప్పుడు ప్రతి బ్యాంకు, ఈ చిన్న బ్యాంక్ నుంచి పెద్ద బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్ వరకు ప్రతిది కూడా ఫ్రీ ట్రాన్సాక్షన్స్. అండ్ అంటే ట్రాన్సాక్షన్ అంటే ఏటీఎం నుంచి మీరు మనీ అయితే అన్లిమిటెడ్ టైం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ నో మినిమం బ్యాలెన్స్ అన్నట్టు. సో ఈ 2 ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అందరూ కేర్ఫుల్ గా ఉండండి అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.